హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ వీనం యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ చెప్పాలంటే మనది ప్రీవియస్గా ఫిలిం బోల్తే అనేసి ఉండేది కదా. సో నేమ్ అనేది మనం పర్మనెంట్గా శ్రీకాంత్ వీనం అనేసి చేంజ్ చేసాం. చేంజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒకవేళ మనకి ఏమన్నా కాంట్రవర్సీస్ వచ్చినా ఆర్ ఎల్స్ ఇలాంటి ఇన్సిడెంట్స్ కానీ ఆర్ లైవ్ న్యూసెస్ కానీ ఇలాంటివి చెప్తుంటే ఏంటంటే నువ్వు ఫిలిం బోల్తే అని పెట్టుకున్నావు, ఓన్లీ ఫిలిం కంటెంటే చేయాలి, వేరే వాటికి వెళ్ళకూడదు కదా అంటున్నారు. మనది అలా ఏం కాదు మచ్చా. మనం ఏమనిపిస్తే ఆ టైంలో ఏది ఇదిగా ఉంటే మనం అది చేస్తాం. కాబట్టి ఓన్లీ ఫిలిం మీద నేను డిపెండ్ అవ్వాలని అనుకోవడం లేదు. అందుకనే మనం నేమ్ అయితే చేంజ్ చేస్తాం. ఫస్ట్ శ్రీకాంత్ పూర్ణ అని పెట్టాను, బట్ నార్మల్గా వాయిస్లో శ్రీకాంత్ పూర్ణ అని కొడుతుంటే రావడం లేదు. యూనిక్గా ఉండాలి కాబట్టి శ్రీకాంత్ వీనం అనేసి పెట్టేశాను అనమాట. మీరు నార్మల్గా ఇంకా మన ఛానల్కి మామూలుగా శ్రీకాంత్ వీనం అని కొట్టి వచ్చేసిద్ది. సో నిన్న టీజర్ రిలీజ్ లాంచ్ ఈవెంట్ అయింది కదా, ఆ టైంలో మారుతి కొన్ని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశాడు అనమాట. అండ్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ రాజాసాబ్, అసలు రాజాసాబ్ అనేది సెట్స్ లోకి ఎలా వచ్చింది అండ్ ఒక ప్రాబ్లం తను ఫేస్ చేసిన బిగ్ ప్రాబ్లం గురించి కూడా స్టేజ్ మీద చెప్పాడు. మొత్తం అవన్నీ స్పీచ్లన్నీ విన్నాను. సో దాని తర్వాత ఈ వీడియో చేస్తున్నా. అండ్ రాజాసాబ్ కి సీక్వెల్ ఉండబోతుందా లేదా మీరు గుర్తుపెట్టుకోండి. పార్ట్ 2 అంటే నేను ఆర్ ఎల్స్ ప్రీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో రాజాసాబ్ అసలు ఫస్ట్ సెట్స్ లోకి ఎలా వచ్చిందంటే మన మారుతి ఆ టైంలో పక్కా కమర్షియల్ తీస్తున్నాడు గోపీచంద్ తో. అయితే యూవీ క్రియేషన్స్ ఓనర్ ఉన్నాడు కదా వంశీ, ఆ ప్రభాస్ అన్నకి చాలా క్లోజ్, మీకు అందరికి తెలిసిందే. సో అతను కాల్ చేశాడు మారుతికి. కాల్ చేసి డార్లింగ్ ఏంటి ప్రభాస్ తో ఏమన్నా మూవీ ప్లాన్ చేయొచ్చు కదా అని అడిగాడు అనమాట. అడిగితే బంగారం కదా, ఎందుకంటే ఆల్రెడీ చిన్న డైరెక్టర్ మనోడు, అంత పెద్ద పాన్ ఇండియా స్థాయిలో అప్పటికే బాహుబలి రిలీజ్ టైంలో ఉన్నాడు, అంటే పీక్ టైంలో ఉన్నాడు. ఆ పీక్ టైంలో ప్రభాస్ తో ఛాన్స్ అంటే ఎవరు వదులుకుంటారు చెప్పండి. ఓకే చేద్దాం అని ఓకే చెప్పాడు. ఇంకా ప్రభాస్ బాంబేలో ఉన్నాడు, వెళ్ళి కలువు అనేసి మామూలుగా చెప్పాడు. మనోడు బాంబే వెళ్ళాడు. వెళ్ళంగానే స్టోరీ నెరేట్ చేశాడు. అయితే ప్రభాస్ అన్న ముందలే చెప్పాడంట, ప్రేమ కథా చిత్రం, భలే భలే మొగాడివై, ఇలాంటి స్క్రిప్ట్స్ ఏమన్నా ఉంటే చెప్పు డార్లింగ్, ఇలాంటి జానర్ లో ఒక సినిమా తీద్దాం మనం అనేసి మనోడికి చెప్తే ఇంకా రాజాసాబ్ స్టోరీ నెరేట్ చేశాడు. చేయగానే మన ప్రభాస్ అన్నకి నచ్చింది, ఓకే చేశాడు. మొత్తం ప్రొడ్యూసర్ అవన్నీ మాట్లాడుకున్నారు. ఈ లోపు పక్కా కమర్షియల్ మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి మీకు అందరికీ తెలిసిందే పెద్ద బొగ్గు సినిమా అయిపోయింది. సడన్ గా మారుతి ఇక్కడ ఉండేవాడు డౌన్ అయిపోయాడు. డౌన్ అయిపోగానే మనలో బాధ ఉంటది కదా, అంటే అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ ని ఒక ఫ్లాప్ తర్వాత కన్వే చేయడం ఆర్ ఎల్స్ వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో. అంటే పెద్ద పెద్ద స్టార్ హీరోస్ కూడా ఒకటి ఉంటుంది, అరే తక్కువ డైరెక్టర్, ఓకే మంచి పాత్రలో ఉన్నప్పుడు ఓకే చెప్పాం, ఇప్పుడేమో నెక్స్ట్ మూవీ పోయింది. ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏ హీరోకైనా ఎంత అంటే పెద్ద హీరోస్ కి తగ్గిపోతాయి. కానీ మన డార్లింగ్ అలాంటి కాదు కదా. మన మారుతి ఏమనుకుంటున్నాడంటే అమ్మో మనం హ్యాండిల్ చేయలేమేమో, ఆల్రెడీ పక్క కమర్షియల్ పోయి చాలా ఇదిలో ఉంది, కొన్ని రోజులు వేరే వాళ్ళతో సినిమా తీద్దాం, ఆ తర్వాత మళ్ళీ ప్రభాస్ అన్న మంచి మనం స్టాండ్ అయిన తర్వాత ప్రభాస్ అన్నకి మళ్ళీ ఈ రాజాసాబ్ కంటిన్యూ చేద్దాం అనేసి అనుకుని వంశీకి ఫోన్ చేశాడు. మళ్ళీ మారుతి ఫోన్ చేసి ఇలా అనుకుంటున్నాను, లైక్ కమర్షియల్ కూడా పోయింది కదా, నేను హ్యాండిల్ చేయలేనేమో, కొన్ని డేస్ తర్వాత తీద్దాంలే ప్రభాస్ తో చెప్పు అని సంథింగ్ చెప్పాడంట. అయితే మనోడు వంశీ అన్నాడంట, ఆలోచించు, టైం తీసుకో, ఆ తర్వాత నీ ఇష్టం, ఇంకా కంటిన్యూ చేద్దాం అంటే చేద్దాం, లేదంటే లేదు. ఈ టైంలోనే ఈ పక్కార్ కమర్షియల్ పోయిన తర్వాత ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రొడ్యూసర్ ఎవరైతే డబ్బులు పెట్టి సినిమా తీద్దాం అనుకున్నాడో తను తీననేసి వెనక్కి వెళ్ళిపోయాడు. తగ్గిపోయి నో చెప్పే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ బాధ ఇంకోటి మారుతిలో ఉంది. ప్రొడ్యూసర్ కూడా వెనక్కి వెళ్ళిపోయాడు, ఓన్లీ డార్లింగ్ నన్ను నమ్ముతున్నాడు అని అనగానే ది కన్వర్జేషన్ అయింది. వంశీతో చెప్పాడు నేను తీయలేనేమో అనేసి అన్నాడు. సాయంత్రమే డార్లింగ్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ప్రభాస్ అన్న ఇలా అన్నాడంట, లైక్ డార్లింగ్ ఇలా చేద్దాం అలా చేద్దాం, బాగున్నాయి స్క్రిప్ట్ అన్ని బాగున్నాయి, సంథింగ్ మాట్లాడుకున్నాడు. అంటే మనోడు మారుతి మాత్రం అది ఆ టాపిక్ బయటికి తీసుకురాలా, లైక్ ఆపేద్దాం అనే టాపిక్ బయటికి తీసుకురాలా. ఈ లోపే ప్రభాస్ ఫోన్ చేసి ఇలా చేద్దాం అలా చేద్దాం అనేసి చెప్తున్నాడంట. చెప్పంగానే మన మారుతికి ఇలా అనిపించింది, అరే ఈయన మనల్ని అంత నమ్ముతున్నాడు, మనకి నమ్మకం లేకపోతే అలాగా, హైదరాబాద్ వచ్చింది ఎందుకు, మనం ఇవన్నీ చేయడానికే కదా, ఏదో చేద్దాం, రిస్క్ చేస్తే పోయేదేం లేదు కదా, లైక్ మనం ఇక్కడ వచ్చింది బ్రతకడానికి, వెనుకడిగేస్తే మనం చచ్చిపోయినట్లే లెక్క అనుకుని ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడు. మీరు రాసి పెట్టుకోండి, ఈరోజు జూన్ 16 11:30 చెప్తున్నా. ఎక్కడ తేడా కొట్టింది, విఎఫ్ఎక్స్ ప్రాబ్లమ్స్ టైంలో చాలా డిలే
అయింది. ఏప్రిల్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు, డిసెంబర్ అయిపోయింది. లైక్ మనం కూడా చాలా తిట్టుకున్నాం. యాక్చువల్లీ నేను కూడా ట్రోల్ చేశా, అబద్ధం చెప్పడానికి లేదు, నేను చాలా ట్రోల్ చేశా. లైక్ అప్పుడెప్పుడో పెట్టుకున్నారు, డిసెంబర్ కి తీసుకెళ్లిపోయారు, డార్లింగ్ ని చూసి చాలా రోజులైంది అని. అప్పుడు వదిలేరబ్బా టీజర్. విఎఫ్ఎక్స్ వర్త్ ఇట్. అసలు ఒక్క పాయింట్ లో కూడా విఎఫ్ఎక్స్ గానీ సీజీ వర్క్ గానీ తేడా కొట్టింది లేదు ఎక్కడ కూడా. ఆ మనుషులు మొసళ్ళు గానీ ఒక బొమ్మ ఇలా బయటకు వచ్చింది. అండ్ సీజీ వర్క్ లో చూస్తే స్మోక్ అలా రాగానే అది వెళ్ళి బ్లడ్ అయినట్లు చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ మాత్రం టాప్ నాచ్, అప్ టు ద మార్క్. అంటే మనం అంత వెయిట్ చేసాం కదా, దానికి పర్ఫెక్ట్ దొరికినట్టే కదా మనకి. అండ్ ఇంకోటి కూడా చెప్పాలి, మాది పెన్న పక్కనే మచిలీపట్నం ఉంది. అండ్ ఐ హావ్ సీన్ మారుతి హోమ్ ఆల్సో. మా కాలేజ్ ఉంటది, మా కాలేజ్ పక్కనే ఆ సందులోనే మారుతి హోమ్ కూడా చాలా సార్లు చూసాను నేను. సో వాళ్ళ ఫాదర్ కూడా లైక్ అట్టిపండ్లు అమ్మేవాళ్ళంట, వెండర్ అనమాట. మేబీ ఎక్కడో కోనే సెంటర్ అనుకుంటా. సో అదనమాట, లైక్ ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రావడం గ్రేటే కదా. అండ్ తను వెనకడికి వేసింది కూడా, ఒకవేళ అవుట్పుట్ నచ్చకపోతే ఏంటా పరిస్థితి అనేసి వెనకడికి వేసాడు. బట్ అవుట్పుట్ ఈజ్ అప్ టు ద మార్క్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ తెలుగులో అండ్ రివ్యూస్ విషయానికి వస్తే తెలుగులో ప్రతి ఒక్కడికి నచ్చింది టీజర్. అండ్ ఎస్పెషల్లీ మాట్లాడుకోవాలంటే తమిళనాడు నుండి రజనీకాంత్ గారి చంద్రముఖి ఉంది కదా, ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. చాలా బాగుంది, ఆ రేంజ్ లో ఉంటే ఇంకా బాగుంటది అనేసి వాళ్ళు అంటున్నారు. ప్రాబ్లం మనకి ఎక్కడ వస్తుందంటే కర్ణాటక అండ్ మలయాళం. యాక్చువల్లీ మలయాళంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువే ఉంటారు, కానీ వాళ్ళు కూడా ఈసారి ఏంటంటే కొంచెం తగ్గిస్తున్నారు హైప్ ని. ఎందుకంటే మలయాళం ఇండస్ట్రీ చాలా ట్రబుల్లో ఉంది, వాళ్ళ ఇండస్ట్రీ పోతే మాదేంటి అనేసి సంథింగ్ వాళ్ళకు కూడా ఒక కుళ్ళు లాంటి ఫీలింగ్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ ఇఫ్ యూ గో టు ద కర్ణాటక, వాళ్ళు మన మూవీస్ ని ఎంత డిగ్రేడ్ చేస్తున్నారంటే అలా చేస్తున్నారు. లైక్ మొన్నేమో పుష్పాని బ్యాన్ చేస్తాం సంథింగ్ అన్నారు, నిన్నగాక మొన్న తగ్ లైఫ్ ని బ్యాన్ చేశారు. సినిమా బాగాలేదులేండి, బాగుంటే ఒకవేళ చాలా మంచి, ఒకవేళ ఆ సినిమా నచ్చితే అందరికి, ఒకవేళ పెద్ద హిట్ అయి ఉంటే అదొక పెద్ద కాంట్రవర్సీ అయ్యేది. ఎందుకంటే ఏ ఫిలిం మేకర్ కైనా ఇబ్బంది ఉంటుంది కదా. ఓకే, ఒక సారీయే వాళ్ళు అడిగింది, సారీ చెప్పేస్తే సరిపోయేది, ఈగోకి పోకుండా ఉండాల్సింది. బట్ ఒక ఫిలిం మేకర్ అయి ఉండి అతని సినిమాని ఒక స్టేట్ లోనే ఆపేస్తున్నారంటే వాళ్ళకు కూడా చాలా బాధ అనేది ఉంటుంది. సో కర్ణాటక వాళ్ళు కూడా, కర్ణాటక ఫిలిం బోర్డు కూడా చాలా దారుణంగా చేస్తున్నారు వాళ్ళు కూడా. అండ్ హిందీ విషయానికి వస్తే దే ఆర్ లైక్ యావరేజ్ అంటున్నారు వాళ్ళేమో. బుజ్జిగాడు పాన్ ఇండియాలో ఎలా ఉంటాడు అనేది టీజర్ ద్వారా తెలిసిందనమాట. అంటే వింటేజ్ ప్రభాస్ ని మళ్ళీ మనకి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అండ్ మనం లాస్ట్ గా మాట్లాడుకోవాల్సింది, సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా లేదా అంటే, మూవీ సక్సెస్ తర్వాత దాని గురించి ఆలోచిస్తాం అనేసి మారుతి చెప్తున్నారు. ఫోర్స్డ్ సీక్వెల్ చేసే ఛాన్స్ లేదనేసి మారుతి చెప్పేశాడు ఒక ఇంటర్వ్యూలో. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.